నన్ను ఆ రోజు అవమానించినావు కదా, ఈరోజు నీ బిడ్డనే నిన్ను చంపడానికి వస్తుంది. ఆహాహా ఆహాహాహా నేనే పెద్ద మంత్రాలవ్వని. ఇప్పటి నుండి నన్ను గెలిచేది ఎవ్వరు లేరు. అందరికి మంత్రాలు నేర్పిస్తా, చంపేస్తా. ఆహాహాహా నన్ను దొరకబట్టాలని ఎంతో మంది ప్రయత్నించిర్రు, కాకపోతే నేను దొరకలే. ఎందుకంటే నాకు ఫుల్ శక్తి లచ్చు. పెద్ద మంత్రాలు అవ్వని. ఆహాహా మంత్రాలు కావడతలేదు. నేను దూరం నుంచి వచ్చిన. ఎవరైనా పూజను చెడగొట్టింది నువ్వేనా? నీకేం కావాలి చెప్పు. మంచాలవా నన్ను దెయ్యంలాగా మంచి. ఆహాహా ఏందే అందరు మనిషి లెక్క బతకాలనుకుంటే నువ్వు దెయ్యం లెక్క బతకాలంటున్నావు. ఏం జరిగింది చెప్పు. మమ్మీ గిజ్జుడు నాకు గుడ్లు పడ్డాయి. బో ఎంత మంచిగా చదువుతున్నావు డాడీ. సో మంచి వస్తుంది చదువు, మంచి ఇట్లా క్లాస్ ఫస్ట్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ చదవాలి. నువ్వు చదివే తీయి, నీకు చదివే వస్తలేదు. గింత కూడా చెప్తే అస్సలైనావు కదా, నీకు చదువు రాదు ఏమి రాదు కా. ఇవన్నీ తిరిగేసుడే, ఎప్పుడు బుక్కులు ఇట్లా తిరిగేసుడే. నీకు ఫీజు కట్టిదండగా. ఏడబట్టి ఏడొస్తుంది నీకు చదువు. ఇదేనా రాసుడు? ఇట్లనే రాస్తారా? ఇట్లనేనా? నీకేమి ఇయ్యనే అయ్యద్ది. అన్నకు చూడు, ఇంత భయం లేదు. లే అటువా, చదవత్తలేదు ఏమి. అందరు కంప్లీట్ చేసుడే. నాకు మమ్మీ నాకు 100 రూపాయలు ఇవ్వవా? నన్ను నీకు 100 రూపాయలు అన్న డాడీ. ఏం కొనుకొచ్చుకుంటావు మరి? నేను డైరీ మిల్క్ కొనుక్కుంటా. అయ్యో కొనుక్కో. ఇగో పైసలు మళ్ళీ మీల డబ్బులు తీసుకొచ్చి 100 రూపీస్. సరేనా బాజులు మెల్లగా మరి పైలా పో. బాజులు పో. మమ్మీ నాకు ఇవ్వవా? ఎక్కడియా పైసలు నీకు ఇచ్చేటి? ఎక్కడ నీకు ఎందుకు ఇవ్వాలి? నువ్వేమన్నా చక్కగా చదువుతున్నావని ఇవ్వాలా? నాకు ఆడపిల్లలు అంటేనే నచ్చది. ఏమైంది? మమ్మీ నీకు పైసలు ఇచ్చింది కదా, నాకు ఒక 10 రూపాయలు ఇవ్వవా? నువ్వు నీకు బాగుంటుంది పాప. నువ్వంటే నాకు నచ్చది. నాకు మంచిగా 100 రూపాయలు ఇచ్చింది. అందరు నన్ను గిట్ల ఎదుగుతురు, నన్ను పుట్టి దయ్యం చెయ్యి. గాబ్లా జమాంజు. ఏ దయ్యమా, నువ్వు పొట్టి దయ్యం తీరు మారిపో. మంత్రాలవ్వ చెప్తుంది, పొట్టి దయ్యం తీరు మారిపో. గాబ్లా జమాంజు. ఓం పొట్టి దయ్యం. ఆహాహా నేను పొట్టి దయ్యానైనా అందరిని భయపడిస్తా. ఒసే లక్ష్మి, ఒకప్పుడు నేను మీ ఇంటికి ఏం చేసినా గుర్తుందా? ఈ మంత్రాలవ్వ నచ్చిన కొన్ని బియ్యం ధర్మం చేయండి అమ్మా. నువ్వు మంత్రాలు అంటే నువ్వేనా? అందరు చెప్పుకోగానే నా ఫస్ట్ టైం నిన్ను చూసుడు. అందరికి మంత్రాలు పెడతామంటే నువ్వు బియ్యం పెట్ట పోయిన నుంచి. ఏమన్నా ఎత్తామంటే నువ్వు మంత్రాలు బాగా తేడా నీకు పోయిన నుంచి. అమ్మా తప్పు. నిన్ను ఈ ఊరిని కాపాడుతా. నేను అందరికి మాయలు పెట్టా అమ్మా. కొన్ని బియ్యం పెట్టు, మీ ఫ్యామిలీ మంచిగా ఉంటది. నిన్ను చూస్తే నాకే భయం అవుతుంది. ప్లాన్లు భయపడతారు పోయిన నుంచి. బియ్యం లేదు ప్లాన్లు వస్తే భయపడతారు పోయిన నుంచి. పెట్ట నేను బియ్యం పెట్ట పోయిన నుంచి. మాకు భయం అవుతుంది. ఏదో ఒక్కరోజు ఈ సంగతి చెప్తావు. నన్ను ఆ రోజు అవమానించినావు కదా, ఈరోజు నీ బిడ్డనే నిన్ను చంపడానికి వస్తుంది. ఆహాహా ఏమైంది వామిక? గిట్లా రెడీ చేయొచ్చినావు? ఏమైంది? నిన్ను చంపేస్తా. నువ్వు నన్ను చంపేస్తావా? ఏమైంది? ఎందుకు కొడుతున్నావు ఇట్లా నన్ను? మా వామిక లేవా? మీకు ఎందుకు ఇట్లా ఎత్తున్నావు? వామిక దిగి వామిక.
ఏమన్నావే ఏమన్నా ఏమో, పోరు ఇట్లా ఏమైందో నాకు వాడింది. కూడా తెలియదు. అమ్మో దెయ్యంలక మారిపోయింది ఇక మంత్రాల పద్ధతి తీసుకుపోవాలి లేకపోతే ఘోరంగా ఉండేది పరిస్థితి ఓ మరి తీసుకుపోదప్పా. తీసుకుపోదప్ప నాడు మంత్రాలవ్వా మంత్రాలవ్వా పాంచన్ దండం పెడితే ఎటు చేసి నా బిడ్డని కాపాడవా? ఆ రోజు మీ ఇంటికి వస్తే నాకు బియ్యం పెట్టంటే నన్ను ఎల్లగొడుతూ కదనే. క్షమించవ్వా, ఆ రోజు ఊరందరు కలిసి మంత్రాలవ్వ మంచిది కాదు మంత్రాలు పడుతుంది అంటే నేను గట్లనే భయపడ్డా. పాంచన్ దండం పెడితే నా బిడ్డని కాపాడారు ఎటు చేసి. నేను మంత్రాలు అవ్వనే అందరు భయపడుతున్నానని చూసి, కాకపోతే నీ ఊరు మొత్తాన్ని కాపాడుతున్నానే. మంత్రాలవ్వ బాంచి నీ ఊరిని ఎట్లా కాపాడుతున్నావో నా బిడ్డను చూస్తే అట్లనే కాపాడవా? బాంచని దండం పెడతా కాలు మొక్తా. మంత్రాలవ్వ నా బిడ్డను కాపాడవ ఎట్టి చేసి నీ చెబట్టే మంచిగా అవుతుంది నా బిడ్డ. నాకు మంచిగా అరుగుతలేదే, నేను నమ్మబుద్ధి అనిపించలేదు. ఏం చల్వవ్వే మంత్రాలవ్వ నేను చేసింది తప్పే, చెంపలేసుకుంటున్నా కాలు మొక్కుతున్న బాంచాను. ఎక్కడికి తీసుకుపోయినా నా బిడ్డ బతకదని చెప్తుర్రు, మంచిగా కాదని చెప్తుర్రు. నీ చెబట్టే మంచిగా అవుతుంది నా బిడ్డను ఎట్టి చేసి కాపాడవా? బాంచన మంత్రాలవ్వ కాలు మొక్త మంత్రాలవ్వ. ఇగో మరి కొడుకునో తీరు బిడ్డనో తీరు ఎందుకు చూసినవే? అంత ప్రేమ ఉన్నదానివి. బాంచన్ నా బిడ్డకు బుద్ధి చెప్తున్నా అనుకున్నా కానీ నా బిడ్డకు దూరం అవుతున్నా అనుకోలేదు. బాంచన మంత్రాలవ్వ నా బిడ్డను ఎట్టి చేసి కాపాడవా? ఇక నుండి మీ బిడ్డని ప్రేమించుడు అయ్యి మంచి చేసుకుంటే చాక్లెట్లు లడ్లు బిస్కెట్లు అన్ని కొని మంచిడు. అప్పుడు అది దయ్యం రూపం నుండి మనిషి రూపం మారుతుంది. సరే మంత్రాలవ్వ బాంచన్ నువ్వు చెప్పినట్టు చేస్తా. నా బిడ్డ నేను నా పానం కంటే ఎక్కువ చూసుకుంటా, మంచిగా చూసుకుంటా నా బిడ్డని. బాంచన్ నా బిడ్డ బతకాలే. వామిక మనిషి రూపంకి మారిపో, దయ్యం రూపం నుండి మీ తల్లి మంచిగా అయింది, నువ్వు కూడా మంచిగా. వామి వామి మంచిగా అయినా బాంచన్ నువ్వు. ఇంకోసారి నేనేమన్నా మంచిగా చూసుకుంటా. మామిక నేను మంచిగా చూసుకుంటా. నా బిడ్డకి ఏం కావద్దు. నా బిడ్డ నేను మంచిగా చూసుకుంటే. మీ పిల్లల్ని ప్రేమ కోది కొట్టుకోకుండా మంచిగా చూసుకోండి. ఏ పిల్లలనైనా కొట్టిరనుకో అక్కడికి మంత్రాలవ్వ వస్తుంది. అలా పిల్లల్ని పొట్టి దయ్యం తీరు మాస్తుంది, అలా మీకే బుస కొడుతుంది. సరేనా? ఏ పిల్లలనైనా కొట్టకుర్రే. ఈ మంత్రాలవ్వ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అది మీకు నచ్చిన వీడియో పెట్టండి. పక్కన ఉన్న గంట బెల్ గట్టి కొట్టుర్రి. బాయ్. ఏ దయ్యమా నువ్వు పొట్టి దయ్యం తీరు మారిపో. మంత్రాలవ్వ చెప్తుంది పొట్టి దయ్యం తీరు మారిపో.